బర్త్డే టు కేటీఆర్ సార్. ఒకసారి ఇట్లా చప్పట్లు కొట్టండి ఫోటో. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు గౌరవనీయులు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రథసారథి కేటీఆర్ గారి 49వ జన్మదినం సందర్భంగా ఈరోజు పాల్వంచ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూర్ణ హోటల్ ప్రాంగణంలో కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గత 10 సంవత్సరాల క్రితం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 9.5 సంవత్సరాల కాలంలో భారతదేశంలోనే ఎవరూ చేయనటువంటి విధంగా ఐటీ మంత్రిగా ఉండి హైదరాబాద్ని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు కేటీఆర్ గారు మళ్ళీ రాబోయే కాలంలో 2028 తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ, అలాగే కేటీఆర్ గారు ఆ టైంలో ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని, ఆయన నిండు నూరేళ్ళు అష్టాైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని, అలాగే బీఆర్ఎస్ పార్టీని ఈ సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేక ఆయన ఫామ్ హౌస్లో ఉన్నా కానీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ గారు ఒంటి చేతితో నడిపించుకుంటూ వస్తున్నారు. అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీయడానికి కేటీఆర్ గారు ఒక్కరే సరిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రివర్గం కానీ కేటీఆర్ గారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. కేటీఆర్ గారు ఇలాగే ఈ 3.5 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పార్టీని ముందుండి నడిపించి 2028లో అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా పూర్ణాతించాలని మనం అందరము కేక్ కోసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటాను. యువ నాయకులకు మీకు తెలుసు, దేశంలో మన రాష్ట్రం వైపు చూసే విధంగా ఐటీ విదేశాలుగా చేసింది. అలాంటి కేటీఆర్ భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు పొంది రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కూడా అభినందించి దేశానికి రాష్ట్రానికి మంచి చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ